ఈ ప్రేమేంటి, ఈ స్నేహం ఏంటి, ఆ రెండిటి మధ్య తేడా ఏంటి? సతీ, ఏంది మరి దారుణం కూర్చున్నావు? ఏం మాట్లాడకుండా? తన సహస్ర మన కాలేజే. ఇప్పుడు చూసినట్లేదే. అలా చూడకు, నీ చూపులో చాలా బూతులు అనిపిస్తున్నాయి. అలా చూపించే బదులు పరిచయం చేయొచ్చుగా. హాయ్. హాయ్, తనే సహస్ర, సతీష్, చక్రి, పవన్. హాయ్. హాయ్. ఓకే, బాయ్. మా మధ్యాహ్నం చూసినా మరి బాగా గుచ్చుకుందరా. నీ బతుకుజాడ దేని చూసినా గుచ్చుకుంటున్నారా? అంటే అందరు అలా గుచ్చుకొని వెళ్ళిపోతున్నారా. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. ఇది ఒకలా డిస్కషన్స్ ఆపండి. రేపు సినిమా టికెట్ల గురించి ఆలోచించండి. తెల్లదనుకో టికెట్స్ తాడు తీస్తా. హాయ్. హలో. కెన్ ఐ? యా, షూర్. మీ ఫ్రెండ్స్ అంతా ఇక్కడ? మూవీకి వెళ్ళారు. మరి మీరు వెళ్ళలేదా? వెళ్ళాలనిపించలేదు. మరి యూని లోపలికి రావచ్చు కదా. అసైన్మెంట్స్ చేయాలిగా. ఇంతకు ఎక్కడ ఉండేది? నేను కెనరీ వాఫ్లో ఉంటా. నేను అక్కడేనే. అవునా? కమ్ ఆన్, లెట్స్ గో. ఓకే. ఫోటో ఎందుకు తీసావు? కాల్ రైడ్కి పెట్టుకున్నాను. ఫోన్ నెంబర్ కావాలా? మరి కావాలిగా. 07424644248. ఓకే, బాయ్. ఓకే, బాయ్. దువ్విన తలనే దువ్వడం, అద్దం వదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం. మంచిగున్నారా, మంచిగా తయారైనావు. బాగుందిరా. ఎక్కడ దాకా ఏంటి? అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. ప్రపోజా? బుద్ధుందా నీకేమైనా? ఆలోచించాలని వెళ్తుంది ఈరోజు. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఇప్పుడు చెప్పడమే కరెక్ట్. అందుకే వెళ్తున్నా. గుడ్ లక్. థ్యాంక్ యూ. జాగ్రత్త ఇంటిరా రే. సహస్ర,
ఐ లవ్ యూ. ఏమైంది? ఎప్పటి నుంచి? నిన్ను మొదటి నుంచి అలానే చూస్తున్నా. నా వల్ల, నా బిహేవియర్ వల్ల నీకు అలా అనిపిస్తే ఐఎమ్ రియలీ సారీ. ఏ ఏం మామ ప్రపోజ్ చేయడానికి పోయినా కదరా, ఏమైంది ఏంటి? నువ్వు చెప్పిందిరా. సరిపోయింది. అమ్మాయి అన్నావు, మందన్నావు, అమ్మాయికి మందికి లింక్ పెట్టావు. ఆ అమ్మాయి ఎటు మిస్ అయింది. మరి మందు మొదలెడదామా? ఆ అమ్మాయి నువ్వు చెప్పిందని నేను తాగాల? ఆ అమ్మాయి నా లైఫ్లో ఇంపార్టెంట్, కానీ అంతకన్నా ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ ఇదంతా నాతోనే ఉన్నారు. ఇలా చాలా రిలేషన్స్ నాతోనే ఉన్నాయి. చాలా ఏడుపు వస్తుంది. ఒక్క నిమిషం. లవ్లో ఈ స్టేజ్ని కూడా నేను ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకో ఎంతకీ తేలదే మరి ఈ కథ ఏంటో. నేరమా న్యాయమా నువ్విలా మారడం, తెలుసుకో తేల్చుకోనేస్తామా. నిశ్శబ్దం నీలో ఎందుకో మరి ఏముందో మౌనంలో. నువ్వెవరో నీకే అర్థమవ్వని సందేహం ఎన్నాళ్ళో. ఎందుకో ఎంతకీ తేలదే మరి ఈ కథ ఏంటో. హలో, చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. రేపు కలుద్దామా? ఎక్కడ? సేమ్ ప్లేస్. ఓకే, డన్. ఓకే, బాయ్. నన్ను, నా ఆలోచనని మొత్తానికి మార్చేసావు. ఎక్కడికి వెళ్ళినా నువ్వే గుర్తొస్తున్నావు. నన్ను నేను వెతుక్కుంటుంటే నాకు నువ్వు కనిపిస్తున్నావు. దీన్నే ప్రేమ అంటే. ఎస్, ఐ లవ్ యూ. ఇంకొక్కసారి ఆలోచించు. ఒక్కసారి చేయి పట్టుకుంటే నా తుది శ్వాసలోనే చేయి విడిస్తా. నీ ఆ తుది శ్వాస వరకు నీతో కలిసి నేను వస్తా. ఏంట్రా సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ సహస్రాకి ప్రపోజ్ చేసేది ఏమైనా ఉందా లేదా? ప్రపోజ్ చేసేదేంట్రా, సహస్రా నాదేగా. ఏంట్రా సహస్ర ఎవరితోనో వస్తుంది? రాని. హాయ్. హాయ్. నేను పవన్ రిలేషన్లో ఉన్నాం. సర్ప్రైజ్డ్, నాకు కూడా తెలియకుండా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్, సీ యూ.
ఏమైందా రామ్లా, ఇన్ని రోజులు నా పిల్ల అన్నావు, ఇప్పుడు ఎవరితోనూ వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు పక్కనే ఉండి చూసుకుంది ఎవరితో వెళ్తే చూస్తూ ఊరుకోవడానికి కాదురా. సహస్ర నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి యూనివర్సిటీ అంతా స్ప్రెడ్ చేయండి. నీ ఆ తుది శ్వాస వరకు నీతో కలిసి నేను వస్తా. హలో, ఎక్కడున్నా? ఇంట్లో ఉన్నా, బిజీగా ఉన్నా. ఫోన్ పెట్టాయి. హాయ్. హాయ్, పవన్ ఉన్నాడా? తమ్మో, శాస్త్రం వచ్చిందమ్మా, లోపల రండి. పర్లేదు, పవన్ని పిల్లు. ఎందుకు వచ్చావు? ఇంకా ఏం మిగిలిందని? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇరిటేట్ చేయకుండా వెళ్ళిపో. నా ముందు నుంచి వెళ్ళిపో. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, పవన్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు. ఎదురుగుండా కనిపిస్తున్నా వెళ్ళిపోతున్నాడు. ఈరోజు ఇంటికి వెళ్ళాను, చాలా వియర్డ్గా బిహేవ్ చేశాడు. ఏమో అతనికి ఏదైనా ప్రాబ్లం ఉందేమో. టెన్షన్ అవ్వకు, అంతా ఓకే అయిపోద్దిలే. ఏమోకేనో ఏమో, తన బిహేవియర్ నాకు ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇంకేమైనా ఉందా ఏడిపించడానికి? ఏదో నా ఫ్యామిలీ టెన్షన్ వల్ల డిస్టర్బ్ అయ్యి అలా బిహేవ్ చేశానే కానీ నీ మీద కోపం కాదురా. నువ్వు డిస్టర్బ్గా ఉన్నావని తెలుసు, కానీ అది నాతో కూడా చెప్పినందుకు చాలా బాధపడుతున్నా. ఇంకెప్పుడు అలా జరగదురా. ఐ ప్రామిస్ యూ. రియలీ లవ్ యూ రా.
ఏంటి వాళ్ళ స్పెషల్? కళ్ళు దుబ్బయ్యా, కనిపించట్లేదు, ఏం చేస్తున్నాను? ఈరోజు పవన్ వచ్చాడు తెలుసా, మేము మళ్ళీ ప్యాచప్. అవునా? ఎక్కడికి? చిన్న పనుంది. Hi. You guys carry on. I'll be back. ఏంటి అరుణ్ చాలా డల్గా కనిపిస్తున్నాడు? అలా ఏం లేదే. ఏమో చూస్తే అలా అనిపిస్తుంది. అయినా అరుణ్ నా దగ్గర ఏం దాయడు. ఓకే ఓకే, ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నేను అరుణ్ 6 years నుంచి ఫ్రెండ్స్. అతనికి నాకు ఎలాంటి సీక్రెట్స్ లేవు. అందరి లైఫ్లో మాతా పిత గురువు అని ఎలా ఉంటారో, నా లైఫ్లో మాతా పిత మిత్ర ఆ తర్వాతే ఎవరైనా. ఇన్ కేస్ అరుణ్ వద్దంటే నేను నీకు కూడా నువ్వు చెప్పేదాన్నేమో. నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తాను తనకి. నా లైఫ్లో నా పేరెంట్స్ తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే అది అరుణే. తను నన్ను ఫ్రెండ్ లాగా అంత గొప్పగా చూస్తుంది, కానీ నేను మాత్రం తన నుంచి లవ్ మాత్రమే ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? నేను చేసింది కరెక్ట్ కాదు. హాయ్ పవన్. సారీ బాస్, ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య జరిగింది నా వల్లే. అలాంటిది ఏం లేదు బాస్, ఏదో నా ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల డిస్టర్బ్గా ఉండే అలా జరిగిందే కానీ దానికి కారణం నువ్వు కాదు. ఆ రూమర్ క్రియేట్ చేసింది నేను, దాన్ని స్ప్రెడ్ చేసింది కూడా నేనే. కానీ దానికి నేను చాలా బాధపడుతున్నాను. ఇప్పటి నుంచి అలా జరగదు. మీరిద్దరు బెస్ట్ కపుల్గా ఉండాలి, మీ కపుల్కి నేను బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి. ఓకే?